చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మేము ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, న్యాచురల్గా ప్లాన్ చేసుకునేటప్పుడు రెస్ట్ తీసుకోవాలా, లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ పద్ధతిలో రెస్ట్ ఏదైనా చేసుకోవాలా అని చాలా అడుగుతారు. సో దీని గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఓవ్యులేషన్ టైంలో చాలామంది నాకు ఓవ్యులేషన్ అయింది, నేను నాది ఎక్సర్సైజ్ చేయకూడదా, రన్నింగ్ చేయకూడదా, యోగా అన్ని ఆపేయాలా, ఎందుకంటే దాంట్లో ఓవ్యులేషన్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, అండాలు విడుదల అవటానికి ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారు. నథింగ్ ఎట్ ఆల్ అండి. ఏ సైన్స్ ప్రకారం, ఏ గైడ్లైన్స్ ప్రకారం ఓవ్యులేషన్కి రెస్ట్కి సంబంధమే లేదు అన్నమాట. సో మీరు ఓవ్యులేషన్ కానీ ఆ టైంలో రెస్ట్ తీసుకోవటం అని ఏమీ లేదన్నమాట. సో సెకండ్, కొందరు ఓకే నాకు నెలసరి రావాలి, నెలసరి వచ్చే 2-3 డేస్ ముందు నుంచి మేబీ నేను ప్రెగ్నెంట్ ఉన్నానా, నేను ఈ టైంలో ఎక్కువ వర్కౌట్ చేస్తే లేదంటే జర్నీ చేస్తే నాకు ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్సెస్ తక్కువ అవుతుందా అని అడుగుతారు. నో అట్ ఆల్ అండి, మీరు ఏమీ వరి అవ్వాల్సింది అవసరం లేదు. నెలసరి దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే కూడా రెస్ట్ అవసరం లేదు. సో నేను చాలామందికి చెప్తాను, ప్రెగ్నెన్సీ అంటే ఇట్ ఈస్ నాట్ అబ్నార్మల్. చాలామంది ప్రెగ్నెంట్ అంటే నాకు ఇంకొక బేబీ నా పొట్టలో పెరుగుతుంది, చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి, మెల్లగా నడవాలి అని అనుకుంటారు. కాదు, ప్రెగ్నెన్సీ ఈజ్ ఫిజియాలజీ. అంటే ఇట్ ఈస్ ఎవ్రీ లేడీ హ్యాస్ టు అండర్గో దిస్ ప్రాసెస్ అన్నట్టు. సో దీన్ని ఒక ప్రాబ్లం అని అనుకోకూడదు. సో ఏమి చేంజెస్ పెద్దగా ఏమీ ఉండదండి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి అనేది నథింగ్, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ అనమాట ప్రెగ్నెన్సీలో. ఇంకా ఐ టెల్ ఆల్ లేడీస్, ప్రెగ్నెంట్ అయిన లేడీస్ మార్నింగ్ కరెక్ట్ టైం తొందరగా లేగాలి, అన్నీ మీ రొటీన్ వర్క్ చేసుకోవాలి. అండ్ దెన్ అంటే ఎక్కువ మధ్యాహ్నం కావాలంటే 1 hour పండుకోవచ్చు, మళ్ళీ అగైన్ నైట్ ఒక 7 hours ఎనఫ్ అండి. ఎందుకంటే ఎక్కువ పండుకుంటా ఉంటే ఈవెన్ కిడ్స్ విల్ బికమ్ వెరీ డల్ అన్నట్టు, నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. అండ్ కొన్ని సిచ్యుయేషన్లో మేము చూస్తాం, ఎస్పెషలీ ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత కొందరు లేడీస్ నాకు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, నేను రెస్ట్ తీసుకోవాలి అని చాలామంది రెస్ట్ తీసుకుంటారు. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అని. ఫిజికల్ బాడీ ఊరికే రెస్ట్ ఉంటుంది, బట్ మెంటలీ చాలా స్ట్రెస్, చాలా థింక్ చేస్తూ ఉంటారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పుడు యూకే యూఎస్లో అండి, బేబీ పెట్టిన తర్వాత కూడా ఐవీఎఫ్లో వెంటనే 10 minutesలోనే నడుచుకొని వెళ్ళమంటారు. అన్ని పనులు, జాబ్కి వెళ్ళండి అని చెప్తారు, ఎంకరేజ్ చేస్తారు. బట్ సమ్హౌ మన ఇండియన్ మెంటాలిటీలో బేబీ పెట్టిన రోజు ఒక రోజు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటారనమాట. బట్ ఐడియల్లీ సైన్స్ ప్రకారం నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ అండి. ఎన్నో స్టడీస్ చేశారు. 1 lakh లేడీస్లో బేబీ పెట్టిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవటము, కొందరు విదౌట్ రెస్ట్. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మీరు షాక్ అవుతారు. ఎవరు ఎక్కువ రెస్ట్ తీసుకున్నారో వాళ్ళకి తక్కువ సక్సెస్ అనమాట. నార్మల్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి గుడ్ సక్సెస్సే చూశారనమాట. సో మేము ఆ సైంటిఫిక్ డాక్టర్స్ ఐవీఎఫ్ చేసిన తర్వాత కూడా వీ డోంట్ అడ్వైజ్ రెస్ట్ అండి. సో ఎందుకు ఈ వీడియో నేను చెప్పాలి అనుకుంటే, జస్ట్ లాస్ట్ మంత్ ఒక కపుల్ వచ్చారు, వాళ్ళకి పిల్లలు ఒక 15 years అయింది, పిల్లలు కాలేదు. ఏంటి మీరు ఎలా వచ్చారంటే, పక్కనే మన దగ్గర ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారు మేడం, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్విన్స్, అసలు 6 months నుంచి పండుకొనే ఉన్నారు అంటే ఐ వాజ్ షాక్డ్. ఇప్పుడు కూడా అవేర్నెస్ లేదు కదా. మేము ఎంత చెప్తాం కపుల్స్కి, మీరు ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత కూడా రెస్ట్ అవసరం లేదని, బట్ స్టిల్ వాళ్ళ మెంటాలిటీ నేను కొంచెం కదిలితే లేదంటే జర్నీ చేస్తే నాకు అబార్షన్ అవుతుంది అని అనుకుంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి సీడ్ ఒక మంచి సాయిల్లో వెళ్ళి స్ట్రాంగ్గా అతుక్కుంటే అసలు దానికి ఏమీ రెస్ట్ అవసరం లేదు. అది సపోజ్ వాళ్ళు అంటే ఆ సీడే బాగాలేదనుకోండి, ఏదైనా బేబీలోనే అబ్నార్మాలిటీస్ ఉందనుకోండి, ఆ బేబీకి మనం ఎంత ప్రొటెక్ట్ చేసి ఎన్ని ఇంజెక్షన్స్ చేస్తే కూడా క్రియేటర్ ఎలా ఉంటుందంటే, అది బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీకి హెల్త్ ప్రాబ్లం కానీ, అబ్నార్మల్గా మెంటలీ రిటార్డెడ్ బేబీ కానీ, కిడ్నీలో ప్రాబ్లం ఉన్న బేబీ కానీ,
హార్ట్లో ప్రాబ్లం ఉన్న బేబీ కానీ ఏ ఇష్యూస్ అబ్నార్మల్ బేబీస్ని నేచర్ కూడా డజంట్ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్ అన్నట్టు. సో అబార్షన్స్ కొన్ని ఆ సిచ్యుయేషన్లో అవుతాయి. జనరల్గా హెల్తీ బేబీస్కి అబార్షన్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అండి. బట్ కొన్ని సిచ్యుయేషన్ ఉంటుంది. ఎప్పుడు మేము రెస్ట్ చెప్తాము అంటే కొన్ని సిచ్యుయేషన్లో చెప్తాం రెస్ట్ ఎప్పుడు ఉంటే, ఇప్పుడు 1 ఎగ్జాంపుల్, ప్రెగ్నెంట్ అయ్యారు, ఒక 3rd or 4th మంత్లో కొంచెం బ్లీడింగ్ అయింది అనుకోండి, ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంది, షీఈస్ ప్రెగ్నెంట్, అది సీడ్ అండ్ సాయిల్ అటాచ్మెంట్ సరిగా లేదు. సో కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చేసి ఎందుకు తనకి బ్లీడింగ్ అవుతుందని కొన్ని టెస్ట్ చేసి, థైరాయిడ్ ఇవన్నీ బేసిక్ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. మళ్ళీ బ్లీడింగ్ అన్నీ తగ్గిన తర్వాత రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అదొక రీజన్. సెకండ్ రీజన్ ఎప్పుడు ఉంటే, ఒక్కొక్కసారి మాయ అనేది కింద అటాచ్ అవుతుంది, బేబీ కింద ఉంటుంది, పైన ఉండదు. సో అటువంటి అయిన కండిషన్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వీళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకోమంటాం. థర్డ్, కొందరికి డెలివరీ అంటే ఒక 5th month 6th monthలో బీపీ హై అవ్వటం కానీ కొన్ని సిచ్యుయేషన్లో రెస్ట్, రోల్ ఆఫ్ రెస్ట్ చెప్తామండి. సో వెరీ వెరీ ఫ్యూ టైమ్స్లో రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఒకసారి ఉమ్ము నీళ్ళు కొంచెం లీక్ అవుతూ ఉంటే అప్పుడు కూడా కొంచెం రెస్ట్ చెప్తాం. సో 3 or 4 హార్డ్లీ రీజన్స్ అండి రెస్ట్. వేరే టైంలో అండి వెరీ హెల్తీగా రొటీన్ వర్క్, జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు, ట్రావెల్ చేసే వాళ్ళు చేయొచ్చు, నథింగ్ టు వరీ ఎట్ ఆల్ అండి. మంచిగా ప్రెగ్నెన్సీని యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్ తీసుకుంటే పుట్టే బేబీ కూడా చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట.